న్యాయ నియమాలపై ఏం చేద్దాం? అఖిలపక్ష భేటీలో రాజ్యసభ చైర్మన్ ముందు మీ ప్రతిపాదనలు ఇవ్వండి, ఆ తర్వాత మేము చెప్తాం. ఆ సభలో కాకుండా ఛాంబర్లో చర్చ ఏమిటి? మళ్ళీ NJAC పై కేంద్రం దృష్టి. జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ 35 నిమిషాల పాటు నివాస పరంగంలో పరిశీలన. అలహాబాద్ హైకోర్టు లాయర్ల నిరవధిక సమ్మె ప్రారంభం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఈ న్యాయ వ్యవస్థ నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, ఈ భారతదేశంలో మొట్టమొదట అవినీతి అక్రమాలు జరిగేటువంటి వ్యవస్థ ఏముంది అంటే అది ఖచ్చితంగా న్యాయ వ్యవస్థనే. వారసత్వం ఉన్నది ఎక్కడ అంటే న్యాయ వ్యవస్థలోనే. ఈరోజు ఒక ఎంపిక ప్రక్రియలో పారదర్శకత ఉండదు అన్న చెప్పడానికి నిదర్శనం న్యాయ వ్యవస్థనే. సో ఇట్లా ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలన్నిటి కూడా శత్రువు ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మాత్రమే. ప్రతి అంశంలో కూడా బడుగు బలహీన వర్గాల సంబంధించిన పాలసీల విషయంలో ప్రతి అంశంలో కూడా న్యాయస్థానాలే వీగిపోతూ ఉంటాయి. మనకి మంచి జరగనియరు ఈ న్యాయస్థానాలు. ఇది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి న్యాయాధిపతులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండరు. అంతా ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకు అనుకూలమైనటువంటి తీర్పులు, వాళ్ళ కులపోడు ఆడ విక్టిమ్గా ఉంటే బెయిల్ వస్తుంది, అన్నీ వస్తాయి, అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. అలా ఈ దేశంలో అంగట్లో సరుకు న్యాయంగా తయారైంది. న్యాయం అంగట్లో సరుకులాగా తయారైంది. ఇది 100% నేను చెప్తా ఉన్నాను. దీనిపైన సంస్కరణ రాకపోతే ఇప్పుడు ఏం చేస్తారు? గతంలో ఒక 4-5 years బ్యాక్ నరేంద్ర మోడీ గారు ఈ కొలీజియం సిఫారసులను మనం ఆమోదించడం లేదు, మనం ఒక కొత్తగా తీసుకురావాలి, NJAC ఏదో పెట్టిండు ఇక్కడ. NJAC అనేది తీసుకొచ్చిండు. అంటే ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలి, దానిలో ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో పాటు 2 జడ్జిలు ఉండాలి, ఒక న్యాయశాఖ మంత్రి ఉండాలి, అదేవిధంగా పౌర సమాజం నుంచి కూడా ఉండాలి అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు చంద్రచూడ్ ఉన్నప్పుడు వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చిండు ప్రభుత్వానికి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వానికి. ఇమ్మీడియట్గా సెంట్రల్ ప్రభుత్వం ఆ పాలసీ ఇంప్లిమెంట్ కావాలి కాబట్టి వెనకడుగు వేసింది. అట్లాంటి దరిద్రమైనటువంటి వ్యవస్థ న్యాయ వ్యవస్థ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మొదలుపెట్టుకుంటే హైకోర్టు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. చాలా దారుణం. దీనిపైన మనం పోరాటాలు చేయకపోతే బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా BC, SC, ST మైనార్టీలంతా కూడా ఈరోజు ఇంకా మీ బతుకులు ఇలానే కొనసాగుతూ ఉంటాయి. న్యాయ వ్యవస్థ మారాలి, బ్యూరోక్రసీ మారాలి, రాజ్యాధికారం మారాలి. ఈ 3 మారినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం రాజ్యాధికారం దిశగా కాదు, ఫస్ట్ న్యాయ వ్యవస్థ సంస్కరించాలి, తర్వాత బ్యూరోక్రసీ సంస్కరించాలి, తర్వాతనే ఈ పొలిటికల్ వ్యవస్థ సంస్కరించాలి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బ్యూరోక్రసీ చేసేటువంటి కరప్షన్ 90%, 95% ఉంటే పొలిటికల్ కరప్షన్ కేవలం 5 to 10% మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. 100% నిజమేది.